గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాని మోయుచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తి సంపన్నుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై మా ప్రభువా, ఈ పరిచర్య మీ చిత్తానుసారంగా జరిగిస్తూ అనేకులు మీ వాక్యము చేత బలపరచబడుచు, తృప్తిపరచబడుచు, సేద తీర్చబడుచు, ఆదరించబడుచు, మీకు మహిమ ఆపాదించడానికి జరిగిస్తూ వస్తున్న ఈ పరిచర్య అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, కొద్ది నిమిషములు మీ వాక్యములో నుండి కొంత ధ్యానము చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం స్త్రీ యొక్క మర్మాన్ని మనం విన్నాం. గత వర్తమానంలో స్త్రీని గుర్చిన మర్మం ఈ 17వ అధ్యాయములో 1 నుండి 7 వచనాలలో వేశ్య యొక్క వర్ణన, ఈ 7 నుండి 14 వచనాలలో మృగము యొక్క వర్ణన, నాశనం అనేది మనకు బహుస్పష్టంగా కనబడుద్ది. 15 నుండి 18 వచనాలలో ఆ వేశ్య లేక ఆ స్త్రీ యొక్క నాశనాన్ని మనము గమనిస్తాం. ఆ స్త్రీ బబులోనుకు, రోమా పట్టణానికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. 18వ అధ్యాయంలో కూడా మనం ఈ బబులోను కొరకు చెప్పుకున్నాం. బబులోను కొరకు చెప్పుకున్న సంగతులలో 17వ అధ్యాయంలో మత సంబంధమైన బబులోను, అలాగునని 18వ అధ్యాయం వ్యాపార సంబంధమైన బబులోను అంటే బాబేలు. ఈ 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు బాబేలు స్థితి వ్రాయబడింది. 5 నుండి 7 వచనాలు బాబేలు యొక్క పాపములు వ్రాయబడ్డాయి. 8వ వచనంలో బాబేలు నాశనం వ్రాయబడింది. 9 నుండి 19 వచనాలలో బాబేలు అంగలార్పు మనము చూస్తాం. ఇక 21 నుండి 24 ఆఖరి నాశనం అనేది మనము గమనిస్తాం. అంటే 17, 18 అధ్యాయాలలో 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుండినే యొక్క స్త్రీ, ఈ 7 కొమ్ములంటే 7 కొండలని, 7 తలలు అనంటే 7 కొండలని, 10 కొమ్ములు అనంటే 10 మంది రాజులని మనం విన్నాం. ఇప్పుడు మనం క్రూర మృగమును గూర్చిన మర్మం, ఈ క్రూర మృగం ఎవరు అనేది మొదట మనకి కొంచెం అర్థం కావాలి. ఈ క్రూర మృగం
ఎవరు అని అన్నప్పుడు చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథములో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకోవాలి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని అని చూస్తున్నాం. ఇక్కడ ఈ క్రూర మృగము ఎవరు అంటే సాతాను యొక్క త్రిత్వములో ఒకటి. ఈ క్రూర మృగం సాతాను యొక్క త్రిత్వములో ఒకటి. ఘట సర్పం, క్రూర మృగం, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురిని కలిపి త్రిత్వంగా చెప్పవచ్చు. అయితే ఈ క్రూర మృగం ఎక్కడెక్కడ నుండి వచ్చుద్ది అనేది మనం ఆలోచన చేస్తే ఈ ప్రకటన గ్రంథములో ఎక్కడెక్కడ కనబడతాడు, దానికి ఇవ్వబడిన అధికారం ఏమిటి, తన అధికారము చేత ఏం చేస్తాడు అనే విషయాన్ని కొంచెం తేటగా మీకు చెప్పాలని ఆలోచన చేస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము ఆలోచన చేసినప్పుడు ఈ క్రూర మృగము యొక్క వివరాలు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయములో మనము గమనించినప్పుడు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను అనే మాట చూస్తున్నాం. 4వ ముద్ర విప్పినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం కదా. ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ 4వ ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రం కనబడింది, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యు. ఇప్పుడు ఆ మృత్యు పాతాళ లోకము వానిని వెంబడించను అనేది చూస్తున్నాం. అంటే పాతాళ లోకమంతా వానిని వెంబడించేటట్లుగా ఉన్నట్టు, ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము ఇయ్యబడెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ భూమిలో నుండి క్రూర మృగము వలనను అనే మాట చూస్తున్నాం. ఇక్కడ క్రూర మృగం అనేది కనబడతా ఉంది కదా. భూమిలో నుండి క్రూర మృగం, ఇది చంపడానికి అధికారము కలిగిన మృగముగా మనము చెప్పవచ్చు. మరొక విషయాన్ని గమనించినప్పుడు 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయం 7వ వచనంలో, ఇక్కడ మనం ముందు చదువుకున్న 6వ అధ్యాయంలో 8వ వచనంలో 7 ఏండ్ల శ్రమల కాలములో కనబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగాని అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని
చంపును అని చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాట మనం కొంచెం ఆలోచన చేయాలి. కానీ సమయ భావాన్ని బట్టి మనము ఎక్కువగా చెప్పుకోలేము. కానీ ఇద్దరు సాక్షులు ప్రవచిస్తారు. ఆ ప్రవచించిన వారిని ఈ క్రూర మృగము వారిని చంపగా అనే మాట చూస్తున్నాం. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేది ఇప్పుడు మనం చెప్పుకునేది కాదు. అయితే ప్రియులారా, ఈ ఇద్దరు సాక్షులను గుర్చిన విషయాన్ని వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగం, భూమిలో నుండి వస్తాడని మనం ఇందాక అక్కడ చదువుకున్నాం. ఇక్కడ అగాధములో నుండి వచ్చు క్రూర మృగం అన్నాడు. అక్కడ చంపేవాడుగానే ఉన్నాడు, ఇక్కడ చంపేవాడుగానే ఉన్నాడు. గమనించాలి. ఇక మూడవదిగా 13వ అధ్యాయంలో మనము మొదటి వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని అనే మాట చూస్తున్నాం. ఇక్కడ మనము తేటగా గమనిస్తే సముద్రములో నుండి పైకి వచ్చినట్లుగా చూస్తున్నాం. భూమిలో నుండి వచ్చినట్లు, అగాధములో నుండి వచ్చినట్లు, సముద్రములో నుండి వచ్చినట్లుగా మనము గమనిస్తున్నాం. 7 ఏండ్ల శ్రమల కాలములో రానయున్న మృగపు వంటి వాడైన క్రీస్తు విరోధి రాక. ఈ క్రూర మృగం ప్రియులారా, 7 ఏండ్ల శ్రమల కాలములో రానయున్న మృగము వంటి వాడైన క్రీస్తు విరోధి రాక, వాని కార్యములు, వాని అధికారం, వానికి సహకారముగా ఉన్న అబద్ధ ప్రవక్త, వాని యొక్క కార్యములు, క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను పూజించుట, వాని ముద్ర వేయించుకొనుట, ఇలాంటి సంగతులు ఈ 13వ అధ్యాయములో మనము స్పష్టంగా అర్థం చేసుకుంటాం. ప్రియులారా, ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాలలో మొదటి మృగము, 11 నుండి 15 వచనాలలో రెండవ మృగము అనే మాటలు గమనిస్తాం. ఇక్కడ 2 మృగాలు కనబడతాయి. 1 నుంచి 10 వచనాలలో మొదటి మృగము, 11 నుండి 15 వచనాలలో రెండవ మృగం. ఈ రెండవ మృగం అంటే 1 క్రీస్తు విరోధి, 2 అబద్ధ ప్రవక్త అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మృగమేమో క్రీస్తు విరోధి, మరొక మృగమేమో అబద్ధ ప్రవక్త. ఇక్కడ ఈ 2 మృగాలు. అయితే 13వ అధ్యాయం మొదటి వచనం, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను అని చూస్తున్నాం. దేవదూషణకరమైన పేళ్లు ఉన్నట్లుగా మనము గుర్తిస్తున్నాం. 2వ వచనం కూడా చదివితే, 2వ వచనం క్రీస్తు విరోధును గురించిన మాటలు. నేను చూచిన ఆ మృగం ఎలా ఉన్నదట? చిరుతపులిని పోలి ఉండెను. ఇక్కడ పోలిక చెప్పాడు. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను.
చూడండి, ఈ మృగం ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను అని చూస్తున్నాం. ఆ ఘటసర్పం ఎవరో తెలుసు కదా. ఆ ఘటసర్పం ప్రియులారా, ఈ యొక్క క్రూర మృగానికి అపవిత్రాత్మలను పంపించే హక్కు కూడా ఉన్నట్టు మనం ముందుగానే చదువుకున్నాం. 16వ అధ్యాయం 13వ వచనంలో మళ్ళా చదువుతాను చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూచితిని. చూడండి, ఇప్పుడు ఈ క్రూర మృగము నోట నుండి అపవిత్రాత్మలు వస్తూ ఉన్నట్టు చూస్తున్నాం. ఇక్కడ త్రిత్వములో ఒకడైన ఘట సర్పం. ఇప్పుడు ఈ క్రూర మృగానికి ఆ ఘట సర్పము యొక్క ఏమేమి ఇవ్వబడ్డాయి? తన బలము ఇవ్వబడింది, తన సింహాసనము ఇవ్వబడింది, గొప్ప అధికారము కూడా ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ 13వ అధ్యాయములో ఎక్కువగా చెప్పబడినట్లుగా చూస్తాం. ఈ మృగమును గూర్చిన వివరాలు ఎక్కువగా మనము గమనిస్తాం. ఈ 13వ అధ్యాయం 18వ వచనంలో, లేక 13వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. 3వ వచనం. దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఈ మృగం ఏం చేస్తుందంటే కొంతమందిని తన వెంట ఈడ్చుకుని పోతాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఆ మృగము వెంట వెళ్ళుచూ ఉన్నారు. 3వ వచనం. 4వ వచనం కూడా చదువుకుందాం. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగల వాడెవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను అనే మాట కూడా చూస్తున్నాం. చూశారా, ఏం చేస్తా ఉన్నాడు? అనేకుల చేత నమస్కారం చేయించుకుంటాడు, డంబపు మాటలు చెప్తాడు, దేవదూషణ మాటలు పలుకే నోరుంది. ఎవరికి? ఈ మృగమునకు. 8వ వచనంలో చదివితే, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. జీవగ్రంథమందు పేరు లేని వారందరూ వానికి నమస్కారము చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. జీవగ్రంథములో పేరున్న వారు మాత్రం నమస్కారము చేసే అవకాశం ఉన్నా కూడా వారు చెయ్యరు. జాగ్రత్త అండి ఈ విషయాన్ని. 11వ వచనంలో ఈ క్రూర మృగం భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. మరి ఒక అంటే ఇప్పుడు 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో ఒక మృగాన్ని గూర్చిన వివరాలు మనము చదువుకున్నాం. ఇప్పుడు 11 నుండి మరి ఒక మృగం, ఆ మరి ఒక మృగమే గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ
దాని ఎదుట చేయుచున్నది అని చూస్తున్నాం. ఇప్పుడు మాటలాడేటటువంటి స్థితి కలిగినటువంటిదిగా ఉంది ఆ క్రూర మృగం. ఆ ఘట సర్పము వలె అన్నాడు. ఘట సర్పము వలె మాటలాడేటటువంటి నోరుంది, అధికారపు చేష్టలు కూడా ఉన్నాయి అనే మాట ఇక్కడ ఈ భాగంలో చూస్తున్నాం. అంతేకాదు 14వ వచనంలో కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలననియు అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుటకు తనకియబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. ఇలాంటి పదాలన్నీ మీరు రాసుకోవాలి. ఏమండి, దేవదూషణకరమైన పేళ్లు కలిగినటువంటి క్రూర మృగం, అనేకులను తన వైపు ఈడ్చుకొని వెళ్ళేటటువంటి క్రూర మృగం, అనేకుల చేత నమస్కారము పొందే క్రూర మృగం, డంబపు మాటలు పలికే క్రూర మృగం, ఘట సర్పము వలె మాటలాడేటటువంటి క్రూర మృగం, అధికారపు చేష్టలన్నీ కలిగిన క్రూర మృగం, ఇక్కడ భూనివాసులను మోసపుచ్చే క్రూర మృగం. భూనివాసులను మోసపుచ్చే మృగం. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. భూనివాసులను మోసము చేసేటటువంటి మృగముగా చెప్పబడిన సందర్భం. ఇంకా 15 ఇంకా బాగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమ కూడా మాట్లాడుద్ది. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిను అనే మాటలు చూస్తున్నాం. ప్రతిమ మాట్లాడుద్ది, హతము చేసుద్ది, ప్రతిమకు ప్రాణమిచ్చే అధికారం కూడా కలిగినది ఈ క్రూర మృగం అనే మాట గమనిస్తూ ఉన్నాం. చూశారా, ఈ క్రూర మృగం యొక్క బలము గాని శక్తి గాని ఎలాంటిదో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈ క్రూర మృగము యొక్క సంగతి మనం ఆలోచన చేస్తే 18వ వచనంలో బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. ఆఖరికి ఈ క్రూర మృగము యొక్క సంఖ్య ఇప్పుడు అంటున్నారు కదా, సాతాను సంఖ్య 666. ఇప్పటికే 666 వచ్చేసింది. నమూనా కనబడతా ఉంది. జాగ్రత్త పడాలి. బట్టల మీద వచ్చింది, షూస్ మీద వచ్చింది, క్యాపుల మీద వచ్చింది. ఏమండి, ఇక రావలసింది త్వరలోనే వస్తాయి. ఆ ముద్ర మనము వేయించుకోకూడదు. అది ఒక మనుషుని సంఖ్యగా చెప్పబడినట్లుగా చూస్తాం. 616 అని చెప్పాడు పుట్నోట్లో. 666, 3 6లు. అందులో జ్ఞానము కూడా ఉందని చెప్పాడు. ఈవేళ మనుషుడు తన జ్ఞానము చేత వెర్రి తలలేస్తున్నాడు. నిజమా కాదా? మానవుడు తన జ్ఞానము చేత వెర్రి తలలేస్తున్నాడండి. నా అంతటి జ్ఞానం ఎవరికి లేదు, నేను జ్ఞానం కలిగిన వాడను అని చాలా విర్రబీగుతా ఉన్నాడు. ఈ డంబపు మాటలు, ఈ గప్పాల మారి ఎవరు అనంటే ఆ క్రూర మృగమేననేది మనము గుర్తించాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఆలోచన చేస్తే క్రూర మృగము ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నట్లు మనము చూచాం. ఇప్పుడు మనం
14వ అధ్యాయం 11వ వచనంలో ఈ క్రూర మృగము యొక్క సంగతి మనం ఆలోచన చేస్తే 14:11 వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. వాని చర్య ఏమిటంటే ఎవరైతే వాని ముద్ర లేకుండా ఉంటుందో వారికి రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా చేసే పని పెట్టుకున్నాడు. చూడండి 11వ వచనం, రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా చేస్తాది ఈ క్రూర మృగం. అర్థమైంది కదండి? ఎవరైతే ముద్ర వేయించుకుంటారో వారి సంగతి చెప్పాడు 9వ వచనం. ముద్ర వేయించుకొనరో నమస్కారము చేయరో వాని సంగతి చెప్పాడు 11వ వచనం. జాగ్రత్త పడాలి ప్రియులారా. దైవ గ్రంథములో నుండి మనము ఆలోచన చేస్తే కొన్ని విషయాలు క్రూర మృగమును గూర్చిన సంగతులు ఎంతో వివరంగా ఉన్నాయి. సరే, మనం చదువుకున్న 17వ అధ్యాయములో 7 నుండి 14 వచనాలలో ఆ మృగము యొక్క వర్ణన నాశనము కూడా కనబడుతుంది. చూడండి 17:8 నీవు చూచిన ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. అగాధ జలములో నుండి, ఇది 4వ మాట. భూమిలో నుండి వచ్చే క్రూర మృగం, అగాధములో నుండి వచ్చు క్రూర మృగం, సముద్రములో నుండి వచ్చు క్రూర మృగం, అగాధ జలములో నుండి వచ్చు క్రూర మృగం అని చెప్పాడు. మీకు ఈ సంగతులు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ క్రూర మృగము యొక్క మర్మమును గూర్చిన వివరం కొద్దిగా అక్కడక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ క్రూర మృగం నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నదనే విషయాన్ని 8వ వచనంలో చాలా స్పష్టంగా మనము చూస్తాం. నాశనమునకు పోవడానికి సిద్ధంగా ఉంది. నాశనానికి ముందు చేసే పని ఏమిటి? 17వ అధ్యాయం 11వ వచనం, ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగం ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును అనే మాట చూస్తున్నాం. ఆ 7గురు అనే మాట, 7గురు అంటే 10వ వచనంలో 7గురు రాజులు. ఆ 7గురు రాజులు ఈ వచనంలో మనం చూస్తే ఆ 7గురు రాజులతో పాటు ఒకడునై ఉండి తాను 8వ రాజగుచు. చూడండి, అంటే రాజులను కలుపుకుంటాడు. అంతేకాకుండా 12, 13 వచనాలు కూడా చదువుకుందాం, ఇంకా వివరంగా అర్థమవుతుంది. 12, 13 వచనాలు, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారి ఇదివరకు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును
ఆ మృగమునకు అప్పగింతురు. చూడండి, ఇందాక ఘట సర్పము యొక్క బలము, అధికారము, సింహాసనాన్ని పొందాడని విన్నాం కదా. ఇప్పుడు వీరందరూ ఏకాభిప్రాయము కలిగి తమ బలమును, అధికారమును ఆ మృగమునకు అప్పగిస్తారు. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఎంత బలవంతుడుగా ఉంటాడో ఇక మీరు ఆలోచన చేయండి. ఎంత బలవంతుడుగా ఉంటాడు, ఎంత బలవంతుడుగా ఉన్నా వీరందరూ కలిసి 14వ వచనంలో వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఈ 80 రాజులను జయిస్తాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు. అయితే ఈ క్రూర మృగము గాని, ఈ 10 మంది రాజులు గాని వీరందరూ ఏకాభిప్రాయానికి వచ్చి వీళ్ళందరూ కలిసి వారికి ఉన్న బలము చేత వీరు యేసు ప్రభుతో యుద్ధము చేస్తారు. అంటే గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు. గొర్రె పిల్లతో యుద్ధము చేస్తారు గాని వారు ఓడిపోతారు. ఓడిపోతారు. ఈ క్రూర మృగం ఓడిపోతుంది. తనతో కలిసిన రాజులు ఓడిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఓడిపోయే పరిస్థితి నిజమే ప్రియులారా. ఒకానొక దినాన ఇతడు మోసం చేసిన వాడు, నెమ్మది లేకుండా చేసిన వాడు. ఇంకొక మాట కూడా నేను చెప్పడం మరిచాను. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం చూడండి. 16:2లో అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డపుండు పుట్టెను అని చూస్తున్నాం. ఇక్కడ వానిని వెంబడించే వారికి బాధకరమైన చెడ్డపుండు, క్రూర మృగము యొక్క ముద్ర గలవారి దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికి బాధకరమైన చెడ్డపుండు. చూసారా వీని యొక్క పరిస్థితి? నెమ్మది లేకుండా చేశాడు. ఇప్పుడు తనతో వెంబడించడం మూలాన, తనకు నమస్కారము చేయడం మూలాన, తన ముద్ర వేయించుకోవడం మూలాన బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టిన సందర్భాన్ని ఈ భాగంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలు మనము గమనించాలి. 15వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని అనే మాట చూస్తాం. ప్రియులారా, క్రూర మృగమునకు లోబడిన వారు, లోబడని వారు, క్రూర మృగపు ముద్ర వేయించుకొనిన వారు, ముద్ర వేయించుకొనని వారు, క్రూర మృగమును వెంబడించిన వారు, వెంబడించని వారు. ఇప్పుడు ఇక్కడ మనము గమనించినట్లయితే లోబడక జయించిన వారు దేవుని వీణలు గలవారై, అనగా పుట్నోట్లో దేవుని సేవార్థమైన వీణలు గలవారై. 3-4 వచనాలలో వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎత్తి
దేవుని దాసుడైన మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడినట్లుగా చూస్తున్నాం. ఎవరు? ఈ ముద్ర వేయించుకొనని వారు. దేవుని దాసుడగు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచూ ఉన్నారు. ఆహా, వేయించుకొనందుకు వాడు బాధ పెట్టినా, వేయించుకొనని ఆ ముద్ర వేయించుకొనక పోవడం మూలాన దేవుడు వారికి ఒక చక్కని సంతోషాన్ని వారికి అనుగ్రహింపచేశాడు. ఆ క్రూర మృగములకు, ఆ ప్రతిమకు, దాని పేరు గల సంఖ్యకు లోబడక జయించిన వారు అన్నాడు. ఇక్కడ దేవుని పిల్లలు జయించిన వారు, గొర్రెపిల్ల జయించిన గొర్రెపిల్ల. క్రూర మృగము ఓడిపోయిన సంగతి, వారితో ఉన్న రాజులు ఓడిపోయిన సంగతి మనకు అర్థమైంది ఈ 2 వచనాల్లో కదండి. మరి చివరికి వీని గతి ఏంటో చెప్పుకొని నేను ముగిద్దాం. వాని గతి ఏంటో చెప్పుకుందాం. చూడండి, 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19-20 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములు ప్రాణముతోనే వేయబడిరి. ఇప్పుడు చెప్పండి, ఆ మృగము, ఆ అబద్ధ ప్రవక్త ఎందులో పడ్డారండి? వారు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. మరి మూడవాడు ఎక్కడ? ఈ క్రూర మృగము యొక్క గతేమిటి అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలిసిన గొప్ప సత్యం, చివరికి ఎంతో మంది మోసం చేసిన వాడు, ఎంతో మందికి బాధ కలిగించిన వాడు, ఎంతో మందికి నష్టాన్ని కలిగించిన వాడు ప్రాణముతోనే అగ్నిలో వేయబడ్డారండి. ప్రాణముతోనే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారిని మోసపరచిన అపవాది, ఇదిగోండి ఈ అపవాది, సాతాను అనుకున్నాం, అపవాది అని అనుకున్నాం కదా. ఈ సాతాను అనుకున్నాం, అపవాది అనుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఘట సర్పం అని కూడా చెప్పాలి. ఇక్కడ ఇద్దరున్నారు కదా. ఎవరెవరున్నారు? క్రూర మృగం ఉన్నారు, క్రూర మృగము ఉన్నది, అబద్ధ ప్రవక్త ఉన్నారు. ఇక రావలసింది ఘట సర్పమే కదా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అంటే గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత, నేను ప్రకటన గ్రంథం అంతా చెప్పడం లేదండి, నేను క్రూర మృగమును గురించిన మర్మాన్ని చెప్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు అంతా చెప్తే టైం కూడా లేదు, ఇప్పటికే చాలా సమయం దాటిపోతా ఉంది. చూడండి, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. ఎంతకాలం అండి? ఎంతకాలం? ప్రియులారా, ఆ తర్వాత ఇంకెవరెక్కడికి వెళ్తారో తెలుసా? వాని దగ్గరికి అపవాది వాని దూతలని మత్తయి సువార్త 25:41 ఉన్నారు కదా. పాపాత్ములైన మృతులు లేస్తారు,
అంటే సముద్రములో చనిపోయిన వారిని సముద్రం అప్పగిస్తుంది. పాతాళ లోకములో ఉన్న వాటి వశమునున్న మృతులను తీసుకొచ్చి అప్పగిస్తే ధవళ సింహాసనపు తీర్పు జరిగిన తరువాత 14వ వచనంలో ఉంది, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఇప్పుడు చెప్పండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని. అర్థమైందండి? ముందు ఎవరు పడతారు? ఆ క్రూర మృగమును, అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత అపవాది, ఆ తర్వాత ఎవరు? పాపాత్ములైన మృతులు అగ్నిగంధకాలతో మండుగుండంలో పడిపోతారండి. అందుకే ప్రియులారా, చాలా జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి. అపవాదిని అనుసరించడం గాని, అపవాది క్రియలు కలిగి ఉండడం గాని మీరు చేయకుండా, మనము చేయకుండా ఎంతో జాగ్రత్త పడాలి. ఇక క్రూర మృగము యొక్క గతి ఏంటో అర్థమైందండి? గతి అగ్నిగంధకములతో మండుగుండములో ప్రాణముతోనే వేయబడ్డారు. 10వ వచనంలో వారు యుగయుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. 20వ అధ్యాయం 10వ వచనం. ఎక్కడ? అగ్నిగంధకముల గల గుండములో యుగయుగాలు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. ఈరోజు ముప్పు తిప్పలు పెడతా ఉన్నాడండి దేవుని పిల్లల్ని. ఎన్ని ఇబ్బందులకు గురి చేసి, ఎలాగున ఆకర్షిస్తూ, ఎలాగున వాన్ని వెంబడించేటట్లుగా జీవము గల దేవుని పిల్లలను కూడా మళ్ళించుకొని దేవునికి దూరం చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. చివరికి వాని ప్రయత్నాలన్నీ కూడా సర్వనాశనమైపోతాయి. చివరికి వాడు కూడా అగ్నిగంధకములతో మండు గుండములు యుగయుగములు రాత్రింబగళ్ళు వాడు వాని అనుచరులు బాధింపబడతారు. ఇదండి క్రూర మృగమును గూర్చిన మర్మం. సంగతి బహుతేటగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. బాధ పెట్టాడు, బాధింపబడ్డాడు. నాశనం చేశాడు, నాశనం అయిపోతున్నాడు. ఏమండి, రాత్రింబగళ్ళు నెమ్మది లేకుండా చేశాడు, రాత్రింబగళ్ళు నెమ్మది లేని వాడైపోయాడు. అంతే, ఏ కొలత కొలిచాడో అదే కొలత అతనికి కొలువబడింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జాగ్రత్త. అపవాది క్రియలు, దురాత్మ క్రియలు, సాతాను సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు ఏవో జాగ్రత్తగా యోచన చేసి వాటి జోలికి వెళ్లకుండా దేవునిని వెంబడిస్తూ దేవునికి మహిమ ఆపాదించేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. చూశారా, వాని గతి 17వ అధ్యాయం 7వ వచనంలో క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను అని చెప్పినట్లే ఈరోజు ఆ మృగమును గూర్చిన వివరాన్ని మనము అంతా కాకపోయినా కొంత మనకు అర్థమయ్యే సులభ శైలిలో మనం నేర్చుకోగలిగాం. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. ఈ క్రూర మృగమును గూర్చిన మర్మం ఎరిగిన ప్రతి ఒక్కొక్కరు ఎంతో దైవ భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో, నమ్రతతో జాగ్రత్తగా జీవించాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, తలలు వంచి ప్రభువుకు మహిమ ఆపాదించే వారముగా ఉందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. క్రూర మృగము యొక్క మర్మమును గూర్చిన విషయాన్ని కొంత మేము ధ్యానము చేయడానికి మా ప్రభువా, మా జీవితాన్ని, మా గతిని మార్చుకొని మీకెంతో మహిమ తేవడానికి ఇలా ఎన్నో సందర్భాలు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. మా ప్రభువా,
ప్రతి విషయంలో మీకెంతో మేము మహిమ తెచ్చే వారముగా ఉండాలి అనే సత్యాన్ని, ఏ విధంగా మోసం చేస్తాడు, ఎలాగున ఈడ్చుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు, ఎంత బాధిస్తాడో, నెమ్మది లేకుండా చేస్తాడో, వానిని వెంబడించడం వలన బాధతో కూడిన చెడ్డపుండ్లు, ఇవన్నీ ఆ పరిస్థితులన్నింటి నుండి మమ్మను తప్పించినందుకు స్తోత్రములు. అపవాదికి వాని దూతలకు సిద్ధము చేయబడిన నిత్యాగ్నిగుండం రెడీగా ఉండగా మమ్మను ఆ చోటు నుండి తప్పించినందుకై స్తోత్రము చెల్లిస్తూ, చేరిన మా ప్రియులను విశేషంగా మీ రెక్కల నీడలో బలపరచి భద్రపరచి కాపాడమని కోరుచు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.